రేపే జూలై 9 శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి వారి సింహాచలంలో 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే జరగబోతుంది. అయితే ఈ గిరి ప్రదక్షిణ కోసం తెలుసుకుందాం. ఈ గిరి ప్రదక్షిణ చుట్టూ ఒక్కసారి గనక మనం తిరిగితే 3 సార్లు భూమి చుట్టూ తిరిగినట్టు చాలా మంది నమ్ముతారు. అంతేకాకుండా సంతానం కోసం ఈ గిరి చుట్టూ తిరుగుతారు. అంతేకాదు ఈ గిరి చుట్టూ తిరగడం వల్ల మనకు పాపాలు పోయి మనకు మోక్షం లభిస్తుంది అనే నమ్మకం కూడా ఉంది. అంతేనా, ఎక్కడెక్కడి నుంచో మన ఆంధ్ర తెలంగాణయే కాకుండా ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఈ వరాహలక్ష్మి నరసింహ స్వామి వారి కోసం. చాలా మందికి కొత్త వాళ్ళకి డౌట్స్ ఉంటాయి ఫుడ్ అండ్ వాటర్ కోసం. అడుగడుగునా మనకి స్టాల్స్ ఉంటాయి. సో ఫుడ్ అండ్ వాటర్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ మెడికల్ స్టాల్స్ కూడా చాలా ఉంటాయి. సో ఇబ్బంది ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ నైట్ అంతా ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ గురి పౌర్ణిమ రోజు సింహాచలం కొండెక్కి స్వామివారిని దర్శించుకొని అందరూ ఈ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకుంటారు. మరి మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ రీల్ తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి.